దూత మీడియా పవర్ ఆఫ్ న్యూస్. ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి ఫైర్ బ్రాండ్ రోజాకి ఇప్పుడు కొత్త చిక్కులు వచ్చి పడుతున్నాయి. ఆమెను టార్గెట్ చేస్తూ కూటమి ప్రభుత్వం కొత్త స్కెచ్ వేసింది. ఒకవేళ కూటమి వేసే స్కెచ్ ఫలిస్తే ఇక రోజా కూడా ఊచలు లెక్క పెట్టాల్సిందేనని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. మాజీ మంత్రి రోజాకు తాజాగా షాక్ ఇస్తూ కూటమి ప్రభుత్వం ఆడుదాం ఆంధ్రపై విచారణకు రంగం సిద్ధం చేసింది. గత వైసీపీ ప్రభుత్వంలో ఈ ఆడుదాం ఆంధ్ర కార్యక్రమం ద్వారా బ్రహ్మాండంగా నిర్వహించిన సంగతి తెలిసింది. దేశవ్యాప్తంగా ఈ ప్రోగ్రాం హల్చల్ చేసింది వైసీపీ సర్కార్. అప్పుడు ఈ బాధ్యతలు మొత్తం రోజా గారే నిర్వర్తించేవారు. అయితే ఆ సమయంలో ఆడుదాం ఆంధ్ర కార్యక్రమంలో చాలా అవకతవకలు జరిగాయన్నది కూటమి వాదన. అయితే ఈ నేపథ్యంలోనే మంత్రి రాంప్రసాద్ రెడ్డి ఈ అంశంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. అది కూడా మండలిలో ఆడుదాం ఆంధ్ర కార్యక్రమంలో అవకతవకలు జరిగాయని బాంబు పేల్చారు రాంప్రసాద్ రెడ్డి. అయితే దీనిపై స్వతంత్ర విచారణ కమిటీ వేస్తున్నట్లు కూడా ప్రకటన చేయడం జరిగింది. ఈ కమిటీ కేవలం 45 రోజుల్లోనే త్వరగానే సభకు నివేదిక అందిస్తుందని మంత్రి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు. మొత్తం మీద ఆడుదాం ఆంధ్ర కోసం గత వైసీపీ ప్రభుత్వం దాదాపు 120 కోట్లు ఖర్చు చేయడం జరిగిందన్నారు. అందులో స్కామ్ జరిగిందని టీడీపీ వాదన. ఈ డబ్బులు రోజా తినేసిందని టీడీపీ నేతలు బహిరంగంగానే చెప్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ కేసుపై విచారణ జరుపుతోంది కూటమి ప్రభుత్వం. ఇప్పటికే చాలా మంది వైసీపీ నేతల్ని అరెస్ట్ చేసిన కూటమి ప్రభుత్వం ఇప్పుడు రోజాను టార్గెట్ చేసినట్టు తెలుస్తుంది. మరి ఈ కేసును రోజా ఎలా డీల్ చేస్తుందో వేచి చూద్దాం. హాయ్, నేను మీ ఆర్పి పట్నాయక్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దూత మీడియా. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ దూత మీడియా.